హాయ్ ఎవ్రీవన్. మన మీగడంతా ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని బాగా చిలుకుందామండి. కొద్దిసేపు అయ్యాక మనకి ఇలా వెన్న వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోవాలి. తీసుకొని దీన్ని బాగా సపరేట్ చేసేసుకుందాం. వాటర్ రానియకుండా 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కాచేస్తే మనకి స్లోగా మనకి నెయ్యి అనేది తయారవుతుంది. చూసారు కదా ఎలా తయారైందో. చూసారు కదా నేను నెయ్యి ఎలా తయారు చేశానో. మీకు ఎవరికైనా సరే ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ కావాలంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. మనకి ఇక్కడ 250 ml, 500 ml, 1 లీటర్ వరకు ఆ ప్యాక్స్లో అవైలబుల్గా ఉంది. హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.